थैंक यू। हरे कृष्ण माता जी, संत प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्णा। हरे कृष्ण माताजी। हरे दंडवत। कृष्ण माता जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। दंडवत प्रणाम माता जी। Yes, ఉషా మాతాజీ మీరు మంగళాచరణ చేస్తారా? నేను చేస్తాను మాతాజీ. ఉషా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ, మీరు రేపు చేయండి, ఓకేనా? ఓకే ఓకే మా. ఎస్ మాతాజీ, చేయండి. जय श्री कृष्ण। ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांस श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीसा गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ नमः। ॐ विष्णुपादाय कृष्ण प्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। మాతాజీ స్క్రీన్ సరిగా లేదు మాతాజీ. కనిపించడం లేదా మాతాజీ మీకు? సగం కనిపిస్తుంది. నేను ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను మాతాజీ, స్క్రీన్ షేర్ అయితే మొత్తం ఉంది. అయింది. జయ 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 శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాతాజీ. పరమానందం శ్రీ గురుం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. థ్యాంక్ యూ మాతాజీ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल।
థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ మంగళాచరణ చేసినందుకు. థ్యాంక్ యూ మాతాజీ. ఎప్పటి నుంచి చదవాలనుకుంటున్నాను, మీరు అవకాశం ఇచ్చారు. చాలా 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 థ్యాంక్స్. హరి బోల్. ప్రణామం గురు. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. సరిగా చదవలేకపోయాను మాతాజీ. లేదు మాతాజీ, బాగానే చదివారు. అంతగా తప్పులుగా ఏమీ చదవలేదు, బాగానే చదివారు. మీకు ఇంట్రెస్ట్ Thank you, ఉంటే మాతాజీ. అట్లాగా హ్యాండ్ రైజ్ చేస్తుండండి. నేను రోజు చేస్తాను మాతాజీ, రోజు చేస్తాను. ఓకే, రోజు చేస్తాను. మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడే చదువుతాను మాతాజీ, సరేనా? హరి బోల్. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే ఫైన్. సో ఎన్ని శ్లోకాస్ కవర్ అయ్యాయి? 2.47 మాతాజీ. 47 వరకు అయ్యాయి. 47 మీద ఎవరైనా చెప్తారా? 48కి వెళ్ళే లోపు నేను చెప్పాలి మాతాజీ. చెప్పండి ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. నిన్న మనకి 2.47 అయింది. అయితే ఇది ఫేమస్ శ్లోకేని అందరికీ భగవద్గీత పరిచయం లేని వాళ్ళు కూడా ఇంచుమించు తెలుస్తుంది. కర్మణ్య వ్యాధికార్య మాఫలేస్ కదాచన అనేటువంటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే, నీవు నీ యొక్క విద్యుక్త ధర్మంని నిర్వహించడానికే నీకు అధికారం ఉంది. దాని మీద వచ్చేటువంటి ఆ ఫలాలకి ఏంటంటే నీకు అధికారం లేదు, ఆశించకూడదు. అలాగని నీ కర్మను కూడా నీవు వేడకూడదు అనే దీని మీనింగ్ మాతాజీ. అయితే కర్మ అనేటప్పటికి కర్మ 3 రకాలు. కర్మ అంటే కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే నీ విద్యుక్త ధర్మాన్ని నీవు స్పెసిఫిక్గా చేయాలి కర్మ. అయితే విద్యుక్త ధర్మం ఎలాగుంటుందంటే శాస్త్రాల ప్రకారం చేసింది కర్మ. అది శాస్త్రాల అనుగుణంగా శాస్త్రాల ప్రకారం చేసింది కర్మ. అయితే ఈ కర్మ శాస్త్రాల ప్రకారమే చేయాలి, దాని ఫలాన్ని మాత్రం ఆశించకూడదు. అప్పుడు ఫలాన్ని ఆశిస్తే అది సుఖమైన ఇస్తుంది, దుఃఖమైన ఇస్తుంది. అప్పుడు కర్మబంధంలో చిక్కుంటాం. సుఖం ఇస్తే హ్యాపీగా ఉంటాము, దుఃఖమైనప్పుడు బాధపడతాము. అది కూడా కర్మబంధంలో చిక్కుకొని ఉంటాం. అయితే ఈ ఫలాలను ఆశించకుండా, మన ప్రతిఫలాలను ఆశించకుండా ఉంటే అది సత్వగుణములో ఉంటాము. అప్పుడు మనకి ముక్తి మార్గం కూడా లభిస్తుంది. వికర్మ అంటే శాస్త్రాలకి విరుద్ధంగా చేసేది వికర్మ. మరి కర్మకి పూర్తిగా ఆపోజిట్ వికర్మ. తర్వాత అకర్మ అంటే ఏది చేయకుండా ఉండడం అకర్మ. ఇదేంటంటే పాప దీనివల్ల ఏ పని చేయకుండా ఉంటే పాప భూయిష్టం అవుతుంది. జనరల్గా చిన్న ఉదాహరణ చెప్తాను మాతాజీ, చెప్పొచ్చు కదా? చెప్పండి ప్రభుజీ. సపోజ్ ఒక డాక్టర్ చేశారనుకోండి, మంచి యూనివర్సిటీలో మంచి డాక్టర్ అయ్యారు. ఆయన విద్యుత్ ధర్మం ఏంటంటే ఆయన ఎలాగైతే ఆయనకి శిక్షణ ఇచ్చారో దాని ప్రకారము ఆ వైద్యాన్ని ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తుండాలి. ఇవి చాలా కేసులు ఏంటంటే సక్సెస్ అవుతాయి. మరి అయ్యేటప్పుడు ఇది నా గ్రేట్, నేను యూనివర్సిటీలు చేశాను, నాకు తెలివితేటలు ఉన్నాయి, ఇది నేనే యజమాను, నేనే చేసేటువంటి ఫీల్ అవ్వకూడదు. ఆ ఫీల్ అయ్యేటప్పుడు అన్ని కేసులు సక్సెస్ అవ్వవు, కొన్ని కేసులు ఫెయిల్ అయిపోతాయి. అయితే అన్ని కేసులు ఆయన యజమాని అయినటువంటి అందరూ బ్రతికేస్తారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీల్ అవ్వకుండా ఉండేటప్పుడు ఇటు సక్సెస్ అవని ఇటు ఫెయిల్ అవని ఆ ఫలితం నిన్న చెప్పారు కదా, కర్మంతా 70%లో చేయాలి, ఫలితం అంతా 70%లో దేవుడిపై ఆధారపడాలి. అప్పుడు ఆయన అలాగైనప్పుడు హ్యాపీగా ఉంటారు. మరి అలాగని ఈ వికర్మలోకి వచ్చేటప్పుడు ఆయన నేర్చింది ఒకటి, ఈయన చేస్తున్న వైద్యం ఒకటి చేసేటప్పుడు అది వికర్మ వస్తుంది. అలాగే అకర్మ అనేటప్పుడు ఆయన ఏంటంటే చేస్తారంటే రైట్గా ఆయన విద్యుక్త ధర్మం చేయక సోమరిపోతులాగా ఉండి రైట్గా పేషెంట్లు వచ్చేటప్పుడు చేయకపోతే అది అకర్మకు వస్తుంది. అయితే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారంటే, నీవు క్షత్రియుడు, నీ కర్మ చెయ్యాలి, ఒకవేళ యుద్ధం చెయ్యాలి, యుద్ధం చేయకపోతే నా చుట్టాలు బంధువులు వీళ్ళున్నారు చనిపోతారని కొనిస్తే ఇది అకర్మకి ఎందుకు వస్తుంది, పాపభూయిష్టం అవుతుంది, అది మంచిది కాదని బోధించారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు. హరి హరి బోల్ ప్రభుజీ.
వెరీ హ్యాపీ ప్రభుజీ. చక్కగా ఒక్కో పాయింట్ ని తీసుకొని బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఓకే. సో ప్రభుజీ చదివి బాగా విని నోట్స్ రాసుకొని చెప్పినట్లు అనిపించిందా లేదా మీ అందరికీ చెప్పండి. ఎస్ మాతాజీ. మాతాజీ. సో ప్రతి శ్లోక కూడా మనం అలానే చేయాలన్నమాట. సో అసలు ఏమేం పాయింట్స్ చెప్పామో, ఏమేం పాయింట్స్ శ్లోకాలో ఉన్నాయి చదివి మనం నోట్స్ రాసుకుంటే ఆబ్వియస్ గా మాట్లాడడానికి వచ్చేస్తాయి. మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి, మనకి ఏదైనా విషయం పైన క్లారిటీ ఉందనుకోండి, మాట్లాడడం కష్టం అవుతుందా? అవ్వదు కదా. మేబీ కొంచెం బెరుకుంటుందేమో ఇంతమంది ముందు మాట్లాడుతున్నామని, బట్ దాన్ని పక్కన పెడితే మనకి మాటలు వచ్చేస్తాయి. బట్ మనం మాట్లాడలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏదర్ విననైనా వినలేదు, చదవనైనా చదవలేదు, నోట్స్ అయినా రాయలేదు. ఈ మూడిటి రీజన్ వల్లనే మనం పక్క రోజు ఎప్పుడైనా క్లాస్ లో అడిగినప్పుడు చెప్పలేకపోతున్నాం. బట్ ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. స్వాతి ప్రతి మాతాజీ. శ్లోకాన్ని ఆ రెడ్డింగ్ తో శ్లోకం రాస్తాను, దాని అన్ని అర్థాలు రాస్తాను, భావం రాస్తాను మాతది. నెక్స్ట్ పేజ్ ఏంటంటే ఖాళీ ఉంచేస్తాను, మీరు చెప్పింది ఏమైనా ఖాళీ వరకు రాస్తుంటాను. ఇప్పటి వరకు 2.47 అలాగే కంటిన్యూ చేస్తున్నాను. వెరీ నైస్ ప్రభుజీ. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. స్వాతి మాతాజీ మీరు చెప్తారా మాతాజీ? హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ ప్రభుజీ ఎలా ఫాలో అవుతున్నారో ఒకసారి చెప్తే నేను కూడా అలా రాసుకుంటాను. ఒక్కసారి ప్రశ్న అంతే మాతాజీ. ఎస్ ప్రభుజీ చెప్పారు కదా మాతాజీ, ముందు పేజ్ లో శ్లోక రాస్తాను, మీనింగ్స్ రాసుకుంటాను, దాని ట్రాన్స్లేషన్ రాసుకొని పెట్టుకుంటాను, పక్క పేజ్ ఖాళీగా పెట్టుకొని ఎవరైతే ప్రీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ పాయింట్స్ రాస్తాను అని పెట్టారు. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఫైన్. సో కళావతి మాతాజీ అండ్ నాగలత మాతాజీ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. బట్ ఓకే, రేపు మీకు ఛాన్స్ ఇస్తాను మాతాజీ, మనకి టైం దాటిపోతుంది కాబట్టి నెక్స్ట్ శ్లోక చూద్దాం. ఓకేనా? ఓకే, శ్లోకాకి వెళ్దాం. మీరు మ్యూట్ లో ఉండండి. ఓకే, 2.48 శ్లోక రిసైడ్ చేద్దాం మనం. యోగస్థః కురు కర్మాణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే.
योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यो समभूत्वा समत्वं योग उच्यते योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय ఓకే, ఎవరైనా శ్లోక రిసైట్ చేస్తారా? మోహిని దేవి మాతాజీ శ్లోక చెప్తారా? మాతాజీ నిన్న శ్లోక చదివాను, అనువాదం చదువుతాను. శ్లోక ఎవరినైనా చదువు. ఓకే, గిరిజా మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ మోహిని దేవి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ ధనంజయ, జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమభావముతో నీ విద్యుక్త ధర్మములను నిర్వహింపుము. అట్టి సమభావమే యోగం అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఎవరు చదువుతారు భాష్యం? స్వాతి మాతాజీ చదవండి. మాతాజీ నేను చదువుతాను భాష్యం. స్వాతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. స్వాతి మాతాజీ, దుర్గా మాతాజీ చదివాక మీరు చదువుతారు. ఓకే. శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగమందు వర్తించమని బోధిస్తున్నాడు. ఆ యోగం అనగా ఏమిటి? సదా కలకలను గురించి వేడి ఇంద్రియములను నియంత్రించి మనస్సును భగవానునిపై కేంద్రీకరించే యోగం అనగదు. ఆ భగవానుడు ఎవరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే భగవానుడు. అయితే శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని అర్జునుడితో స్వయంగా చెప్తుంటా యుద్ధ ఫలితమంతులతో అర్జునుడికి ఎట్టి సంబంధమో లేదు. లాభమో లేదా విజయమో అనేది శ్రీకృష్ణుని సంకల్పమునకు సంబంధించింది. తన ఆదేశానుసారం వర్తించమని శ్రీకృష్ణుడు అర్జునుని ఆదేశించారు. శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుసరిస్తే నిజమైన యోగం. అట్టి విధానము కృష్ణ చైతన్యం నందు అభ్యసించబడింది. కృష్ణ చైతన్యం నందు మానవుడు తాను యజమాని అనే భావనను విడవగలుగును. మానవుడు శ్రీకృష్ణుని లేదా శ్రీకృష్ణుని దాసుడు కావలను. కృష్ణ చైతన్యం నందు స్వధర్మమును నిర్వహించుటకు అదే సరియైన మార్గము. అట్టి మార్గము యోగమునందు వర్తించుటకు అతనికి తోడ్పడగలదు. థ్యాంక్ యూ మాతాజీ. దుర్గా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అర్జునుడు క్షత్రియుడు మరియు వర్ణాశ్రమ ధర్మ విధమును పాటించువాడు. వర్ణశాస్త్ర ధర్మముల ముఖ్యోద్దేశం వర్ణాశ్రమ ధర్మముల ముఖ్యోద్దేశము విష్ణువును సంతృప్తిపరచుటయేనని విష్ణు పురాణమునందు తెలియబడినది. ఈ భౌతిక జగమునందు ప్రతి ఒక్కరును స్వీయ తృప్తి చేతనే వాంఛింతుదురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునే సంతృప్తిపరచవలెను గాని స్వయం సంతృప్తికై ఆరాటపడరాదు. అనగా శ్రీకృష్ణుడి సంతృప్తి పరిచినదే సంతృప్తి పరువనిదే వర్ణాశ్రమ ధర్మం నియమములను ఎవ్వరునూ చక్కగా పాటింపలేరు. శ్రీకృష్ణుడు తెలిపిన రీతిగా వర్తింపవలెనని అర్జునుడు పరోక్షముగా బోధింపబడుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో శ్లోక చూద్దాం. ఎక్స్ప్లెనేషన్. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఏం చెప్తున్నారంటే, ఓ ధనంజయ యోగం చెయ్యి అని అంటున్నారు. యోగం చెయ్యేలాగా కురు కర్మాణి సంగం త్యక్త్వా. కర్మాణి అంటే పని చేస్తూ ఏం చేయమంటున్నారు? సంగం త్యక్త్వా. సంగం త్యక్త్వా అంటే దాని పైన అటాచ్మెంట్, రిజల్ట్స్ పైన అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని. సంగం అంటే అటాచ్మెంట్, త్యక్త్వా అంటే వదిలేయడం అనమాట. సో ఎలాంటి అటాచ్మెంట్ అంటున్నారు? సిద్ధ్యోః సమో భూత్వా. సిద్ధి అసిద్ధి. సిద్ధి అంటే ఏంటంటే సక్సెస్ వచ్చినా, అసిద్ధి అంటే ఫెయిల్యూర్ వచ్చినా, ఏదొచ్చినా కానీ సమో భూత్వా
ఒకేలాగా చూడాలి. అలా సమత్వం యోగ ఉచ్యతే. అలా మనం ఈక్విపాయిజ్డ్ గా అన్ని సమానంగా చూసే ఆ భావాన్నే ఏమంటున్నాము, యోగా అంటున్నారు అని ఈ శ్లోకాలో చెప్తున్నారు. సో శ్లోకా చూసినా చాలా ఈజీగా ఉంటుంది, ఇది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో మనం చేసే పనికి సంగం త్యక్త్వ, దాని యొక్క రిజల్ట్స్ ని మనము దానిపైన ఉన్న మమకారాన్ని విడనాడాలి. అయితే అప్పుడు దాన్ని ఏమంటున్నారు, యోగస్థ. అప్పుడు నువ్వు యోగా చేసిన వాడివి అవుతావు. ఇంకేమంటున్నారు, సిద్ధ్య సిద్ధ్యోహో, సక్సెస్ పైన ఫెయిల్యూర్ పైన కూడా సమోభూత్వ, సమంగా చూస్తూ ఆ సమత్వాన్నే యోగా అని అంటారు అని కృష్ణ చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఈ శ్లోక గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అయితే జనరల్ గా ఎక్కడైనా కానీ మీరు యోగా అన్న పదం వింటే దాని అర్థం ఏంటి అనేది ఇది ఫిక్స్ గా గుర్తుపెట్టుకోండి. యోగా అంటే ఏంటి అంటే భగవంతుడితో మన కనెక్షన్ ని పునఃస్థాపించుకోవడానికి, కనెక్టింగ్ టు కృష్ణ స్పిరిచువల్లీ, మనం భగవంతునితో ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడాన్ని యోగా అంటారనమాట. ఓకేనా? యోగా అంటే ఏంటి? భగవంతునితో ఆధ్యాత్మికంగా అనుసంధానం connect అవుతాం. అవ్వాలి. అనుసంధానం. అనుసంధానం చెందడం, కరెక్ట్. భగవంతునితో మనము ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడం, అనుసంధానం అంటే ఆ కనెక్షన్ ని యోగా అంటారు. అయితే ఇప్పుడు మనం బయట చాలా మంది యోగా ట్రైనర్స్, యోగా టీచర్స్ యోగా నేర్పిస్తూ ఉంటారు. మరి అది కూడా యోగా అనే అంటారా? కాదు మాతాజీ. అంటే మాతాజీ అక్కడ మనస్సు అంతా కంట్రోల్ చేయడం అక్కడ యోగా. యాక్చువల్ గా అక్కడ మనకి చాలా యోగాలు ఉంటాయి అన్నమాట. మనం భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి మనకి చాలా యోగాలు ఉంటాయి. సో భగవద్గీతలో ముఖ్యంగా 3 యోగాల గురించి చెప్తారు. మీకు తెలుసా ఎవరికైనా? అంటే డివిజన్ చేస్తారు, చాప్టర్స్ డివిజన్. కర్మయోగం, జ్ఞానయోగ, భక్తి యోగ. జ్ఞానయోగం, కర్మయోగము, భక్తి భక్తి యోగము, జ్ఞానయోగము. సో కర్మయోగము ఫస్ట్ 6 చాప్టర్స్. మనకి మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో? 18 ఉన్నాయి కదా. సో 6 3 ఆర్లుగా డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ 6 చాప్టర్స్, మొదటి 6 అధ్యాయాలు మనకి కర్మయోగం గురించి చెప్తుంది. మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగం గురించి చెప్తుంది. లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి చెప్తుంది. ఓకేనా? సో ఫస్ట్ 6 కర్మయోగం, నెక్స్ట్ 6 భక్తి యోగం, నెక్స్ట్ 6 జ్ఞానయోగం గురించి చెప్తుంది. అయితే జనరల్ గా భగవద్గీత గురించి తెలియని వాళ్ళు, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఏమంటారంటే, అదేంటి జనరల్ గా ఏదన్నా చెప్పేటప్పుడు కంక్లూజన్ లో చెప్తాం కదా, ఏదైతే గ్రేటో కంక్లూజన్ లో చెప్తాం కదా, మరి ఇక్కడ 18th చాప్టర్ అయ్యేసరికి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ యోగా గురించి మాట్లాడుతున్నాము? జ్ఞానయోగం గురించి మాట్లాడుతున్నాం. సో జనరల్ గా క్వశ్చన్ రావచ్చు కదా, అదేంటి మీరందరూ భక్తి చేయమని చెప్తారు, భగవద్గీత చదివితే భక్తి చేయాలి అని అంటారు, కానీ చాప్టర్స్ ఎండ్ అయ్యే కొద్దీ మనకి జ్ఞానయోగం కదా ఉంది, అంటే జ్ఞానయోగమే టాప్ మోస్ట్ అని క్వశ్చన్ రావచ్చు. కానీ దీనికి ఏం చెప్తారు అంటే, జనరల్ గా మనము ఏదన్నా ఆభరణాలు, మనం నెక్లెస్ ఉందనుకోండి, సో ఆ నెక్లెస్ ని మనము ఆ జ్యువెలరీ బాక్స్ లో పెట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆ జ్యువెలరీ బాక్స్ కింద మనకు ఒక బాక్స్ లాగా ఉంటుంది, పైన దానికి ఒక లిడ్ కవర్ ఉంటుంది. జ్యువెలరీ, ఆ నెక్లెస్ ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది, కరెక్ట్. సో కింద ఒక సపోర్ట్ ఉంటుంది దానికి, అది పెట్టడానికి, పైన అది క్లోజ్ చేయడానికి మూత ఉంటుంది, మధ్యలో మనకి నెక్లెస్ ఉంటుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎక్కడుంది చెప్పండి? మధ్యలో ఉంది. సో పైనది కిందది జస్ట్ వాటిని కవర్ చేస్తున్నాయి, ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా కూడా మధ్యలోనే ఉంది కదా. అలానే భగవద్గీతలో కూడా మనకి కర్మయోగ, జ్ఞానయోగ, ముందు కర్మయోగ తర్వాత జ్ఞానయోగ పెట్టి మధ్యలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన భక్తి యోగాని కృష్ణ అలా ప్రిజర్వ్ చేసి మనకి ఇచ్చారనమాట. అర్థమైందా? అయితే ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మనకి మనం బయట చూసే యోగాలు, అదే మనం బయట సోకాల్డ్ యోగా అని చెప్తాం కదా, మరి అది ఏం యోగా అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటి అంటే, జనరల్ గా మనకి యోగాల్లో ఇంకొన్ని కూడా ఉంటాయి. ఏంటి అంటే అష్టాంగ యోగా అని కూడా ఉంటుంది. అష్టాంగ యోగా అంటే 8 లెవెల్స్ ఉంటది అనమాట ఇందులో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, అట్లా 8 స్టెప్స్ ఉంటాయి. సో ఇది మనకి 6th చాప్టర్ వచ్చేసరికి వస్తుంది. ధ్యాన యోగా చాప్టర్ ఉంటుంది, అందులో అష్టాంగ యోగా ఎలా చేయాలి ఏంటి అదంతా కూడా కృష్ణ అర్జునకి చెప్తారు. అయితే ఈ అష్టాంగ యోగాలో చాలా స్టెప్స్ ఉన్నాయి కదా, అందులో వచ్చిన 2 స్టెప్స్ ఏంటి అంటే, ఒకటి బాడీలీ పోస్చర్స్ అన్నమాట. సో బాడీని నిటారుగా ఉంచడము, బాడీని ఫ్లెక్సిబుల్ గా చేసుకోవడము, బాడీలీ పోస్చర్స్ ఒకటైతే,
ఇంకొకటి ఏంటంటే శ్వాస మీద ధ్యాస ఉంచడం అనమాట. అంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేయడం బేసిక్ గా. ఇప్పుడు మనం బయట చూసే యోగా అష్టాంగ యోగాలో ఉన్న ఒక 2 అంగాల్ని తీసుకొని వాళ్ళు దాన్ని యోగా అని చెప్తున్నారు కానీ నిజంగా అష్టాంగ యోగాతో కూడా మనం భగవంతునికి కనెక్ట్ అవ్వచ్చు. యోగా అంటే ఏమన్నాం? భగవంతునితో కనెక్ట్ అయ్యే ప్రాసెస్ అంటున్నాం కదా. సో కర్మయోగాతో కూడా భగవంతునితో కనెక్ట్ అవ్వచ్చు, జ్ఞాన యోగాతో కూడా భగవంతునితో కనెక్ట్ అవ్వచ్చు, అష్టాంగ యోగాతో కూడా భగవంతుడితో కనెక్ట్ అవ్వచ్చు. అయితే అష్టాంగ యోగాలో ఆ 8 అంగాలు కూడా చెయ్యాలి మనం. ఇందాక అనుకున్నట్లు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవన్నీ కూడా చెయ్యాలి. కానీ బయట చెప్పే యోగా ఏదైతే ఉందో ఈ 8 స్టెప్స్ లో కేవలం 2 స్టెప్స్ ని తీసుకొని వాళ్ళు దీన్ని యోగా అని చెప్తున్నారు. కానీ బట్ అథెంటిక్ గా అష్టాంగ యోగాలో ఈ 2 మాత్రమే కాదు, ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫైనల్ గా అష్టాంగ యోగా కూడా ఏం చేస్తుంది అంటే మనం కంప్లీట్ గా ఒక సమాధి స్థితికి వెళ్ళిపోయి భగవంతుడి పైననే కంప్లీట్ గా మనస్సుని కేంద్రీకృతం చేయడం. బయట చెప్పే యోగాలో భగవంతుడి పైన మనస్సు కేంద్రీకృతం చేసే ప్రాసెస్ జరుగుతుందా? లేదు మాతాజీ. జరగడం లేదు. సో కాల్డ్ యోగా అని చెప్పే ఎసెన్స్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. బయట మనం యోగా యోగా అని మాట్లాడుతున్నాం కానీ బట్ నిజమైన యోగా అంటే భగవంతునితో కనెక్ట్ అవ్వడం. అది అక్కడ జరగడం లేదు. కేవలం శరీరాన్ని అటు ఇటు ఊపుతూ బాడీని ఫ్లెక్సిబుల్ గా చేస్తూ మనం ఆసనాలు అవి వేస్తాము అండ్ బ్రీతింగ్ ని కంట్రోల్ చేయడానికి చేస్తాము. ఇవి 2 స్టెప్స్ మాత్రమే భగవంతుని పైన మనస్సుని కేంద్రీకృతం చేయడానికి. బట్ బయట మాత్రం అది జరగడం లేదనమాట. ఇప్పుడు అర్థమైందా? జనరల్ గా యోగా అన్నప్పుడు భగవంతునితో కనెక్షన్. బట్ బయట మాట్లాడే యోగా అనేది అష్టాంగ యోగాలో ఉన్న 2 అంగాలు తీసుకొని వాళ్ళు యోగా అని చెప్తున్నారు. కానీ బట్ అది కంప్లీట్ కాదనమాట. మిగిలినవన్నీ చేస్తే అట్లీస్ట్ అష్టాంగ యోగా ప్రాసెస్ లో మనం భగవంతునికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం అనేది చేసేవాళ్ళం అవుతాం. బట్ బయట జరిగేది మాత్రం ఇన్కంప్లీట్ యోగా అనమాట. ఓకేనా? అర్థమైందా? క్లియర్? అర్థమైంది క్లియర్ మాతాజీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోక ప్రకారం ఏమంటున్నారు అంటే సమత్వం యోగ ఉచ్యతే అంటున్నారు. అంటే నువ్వు సమంగా ఉంటే దాన్ని యోగా అంటారు అని చెప్తున్నారు శ్లోకాలు. లాస్ట్ లైన్ లో చెప్పారు సమత్వం సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అంటున్నారు. సో సమానంగా ఉండడం అంటే సో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మనం సమదృష్టితో స్టేబుల్ మైండ్ తో ఉన్నప్పుడు ఆ సిచ్యుయేషన్ ని మనం యోగా అని అంటాము అని అంటున్నారు. అయితే మరి సమంగా ఉంటే యోగా ఎలా అంటారు? ఇక్కడ మనం భగవంతుడితో ఎలా కనెక్ట్ అయ్యాం? యోగా అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం అన్నాము. బట్ ఇక్కడ ఏమంటున్నాము? సో జయం వచ్చినా అపజయం వచ్చినా సమదృష్టితో ఈక్విపాయిజ్డ్ గా ఉండడాన్ని యోగా అంటారు అని కృష్ణ చెప్తున్నారు కదా. మీకు క్వశ్చన్ వస్తుందా లేదా? యోగా అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం, మరి సమంగా ఉంటే భగవంతుడితో ఎక్కడ కనెక్ట్ అవుతున్నాం అని క్వశ్చన్ వస్తుందా? ఎస్ నో? వస్తుంది మాతాజీ. అయితే దీనికి మనం డీటెయిల్డ్ గా ఎలా చూడొచ్చు అంటే మనం భగవంతునితో అసలు ఎప్పుడు కనెక్ట్ అవ్వగలుగుతాము? ఆలోచించండి. భగవంతునితో మనం కనెక్ట్ అవ్వాలి అంటే మన చేతనలో ప్రశాంతత అనేది ఉండాలన్నమాట. అంటే డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. మన చేతన ప్రశాంతంగా ఫోకస్డ్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతునితో కనెక్ట్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. అలా కాదు, నా చేతన భౌతిక విషయాల పట్ల, భౌతిక వస్తువుల పట్ల, భౌతిక సుఖాల పట్ల లింక్ అయిపోయి ఉందనుకోండి, నా చేతనంతా అదే నిండిపోయింది ఉందనుకోండి. అంటే ఇప్పుడు నేను ఎవరో చాలా గొప్ప ఇల్లు చూశాను, అంటే చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు చూశాను. సో నేను చూసినప్పుడు వా ఎంత బాగుంది, వీళ్ళు ఇట్లాంటి ఇంట్లో ఉంటున్నారు, సో ఎట్లా అయినా కానీ నా జీవితంలో నేను కూడా అట్లాంటి ఇల్లు సంపాదించాలి, అట్లాంటి ఇంట్లో నేను కూడా జీవించాలి అని అనుకున్నాం అనుకోండి, మన చేతనలో ఏం నిండిపోయి ఉంటుంది? ఎప్పుడు దాన్ని సంపాదించాలా, ఎలా దాన్ని సంపాదించాలా, దాన్ని ఆ స్థితికి నేను చేరుకోవాలంటే ఏ ఏ మార్గాలు ఉన్నాయా? సో ఇదంతా నిండిపోతుందా లేదా చెప్పండి? నిండిపోతుంది. అలానే దాంతో పాటు అంటే భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఉండడం వల్ల చేతన అనేది డిస్టర్బ్ అవుతుంది. అలానే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా సమంగా ఉంటే యోగా అంటారు అంటున్నారు. మరి ఇక్కడ ఏం అర్థం తీసుకోవాలి అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చింది అనుకోండి, ఆ సక్సెస్ కి నేను పొంగిపోయాను అనుకోండి, ఏమవుతుంది? నేను ఆ గర్వమైన ఇదిలో ఉండడం వల్ల నెక్స్ట్ నా డ్యూటీ పైన ఫోకస్ అనేది ఉంటుందా? ఉండదు. ఏంటంటే ఓకే నేను ఇది సాధించాను, నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నువ్వు ఇంత గొప్ప, నువ్వు అంత గొప్ప అని చెప్పి నన్ను అందరూ మెచ్చుకోవాలి అన్న ఇదిలో ఉండిపోతాను తప్ప నా కర్తవ్యం పైన ఫోకస్ అనేది ఉండదు. అలానే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏమవుతుంది?
సో నేనేమి చేయలేను, నేనేం చేసినా గానీ ఇట్లనే అయిపోతూ ఉంటుంది, నాకు ఎప్పుడు కూడా ఏది కలిసి రాదు, నా జీవితమే ఇంతే, నా జాతకమే ఇంతే, ఇట్లా మాటలు వింటూ ఉంటామా లేదా జనరల్ గా? వింటాం. సో ఇట్లా ఉన్నప్పుడు కూడా మన కర్తవ్యం, తక్షణ కర్తవ్యం ఏందో దానిపైన ఫోకస్ చేయగలుగుతామా ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నా కూడా? లేదు. లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, పొంగిపోతున్నాం. నిన్న శ్లోక కంటిన్యూషన్ బేసిక్ గా ఇది. సో ఎదర్ సక్సెస్ వచ్చినప్పుడు మనము పొంగులో ఉంటున్నాం, అంటే బాగా హైలో ఉంటున్నాము, లేదు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాగా డిప్రెస్ అయిపోయి కృంగిపోతున్నాం అనమాట. సో ఈ రెండు స్టేజెస్ లో ఏమవుతుంది అంటే మనకి ఫోకస్ అనేది ఉండదన్నమాట, మన చేతన అనేది స్పాయిల్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో చేతన ఎప్పుడైతే స్పాయిల్ అయిందో భగవంతుని పైన మనస్సు కేంద్రీకృతం చేయడం అనేది కుదురుతుందా? అసాధ్యం అయిపోతుంది అనమాట. సో ఒకటి భౌతిక విషయాల పట్ల ఆకర్షణ అయ్యున్న, ఇది మనకి 2.44 శ్లోకాలో చూసాం. గుర్తుందా 2.44 శ్లోక ఎవరికైనా? భోగైశ్వర్య ప్రసక్తానాం సమాధౌ న విధీయతే. సో భోగ ఐశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాము, భోగైశ్వర్యాల్లో బాగా కూరుకుపోయి వాటిపైన మమకారం ఉన్నప్పుడు ఏమవుతుంది, తయా అపహృత చేతసాం, మన చేతన అనేది లాక్ అయిపోతుంది అనమాట అట్లాంటి విషయాల్లో. సో దానివల్ల ఏమవుతుంది, వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. సో మనకి ఏదైతే భగవంతుని పైన మనస్సు కేంద్రీకృతం చేయడానికి, భగవంతుని వైపు తిరగడానికి ఏదైతే ఆ వ్యవసాయాత్మిక బుద్ధి కావాలో అది మనకి పాసిబుల్ కాదనమాట. ఎందుకంటే చేతనంతా కూడా భౌతిక విషయాల పట్ల, భోగం పట్ల, ఐశ్వర్యం పట్ల లాక్ అయిపోయింది కాబట్టి. అలానే ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మనం సమంగా లేము అనుకోండి, ఏమవుతుంది అంటే ఆ సమంగా లేకపోతే భగవంతుడి వైపు తిరగాలి అన్న జిజ్ఞాస గాని, ఆ ఇంట్రెస్ట్, ఆ ఇది అనేది, ఉత్సుకత అనేది మనలో ఉండదన్నమాట. అదే సమంగా ఉన్నామనుకోండి, నిన్న చెప్పుకున్నాం కదా 3 ఫ్యాక్టర్స్. నేను కర్మ చేస్తాను కానీ రిజల్ట్ రావడానికి మధ్యలో ఇంకో 2 కారణాలు కూడా ఉంటాయి. నా కర్మకి నా రిజల్ట్ కి మధ్యలో దైవ అండ్ కాల కూడా ఉన్నాయి. కరెక్ట్. సో దైవ అండ్ కాల కూడా తోడయ్యి వాళ్ళ యొక్క కృప ఉంటేనే నా కర్మ ప్రతిఫలంగా మారుతుంది. కానీ నేను కర్మ చేసి నాకు ఇదే రిజల్ట్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ రిజల్ట్ రాకపోతే నేను డిప్రెస్ అయిపోయి, లేకపోతే నేను కర్మ చేసినంత మాత్రానే నాకు ఈ రిజల్ట్ వచ్చింది అని చెప్పి పొంగిపోతే ఏమవుతుంది అంటే మనకి ఫోకస్ అనేది ఉండదన్నమాట, చేతన డిస్టర్బ్డ్ గా ఉంటుంది అనమాట. పొంగులోను చేతన డిస్టర్బ్డ్ గా ఉంటుంది, కృంగులోను చేతన డిస్టర్బ్డ్ గా ఉంటుంది. సో చేతన ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మనకి ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఏదైతే ఉంటుందో, భగవంతుడి పైన మనస్సు పెట్టాలి అన్న బుద్ధి అనేది ఉండదన్నమాట. సో అందుకనే ఏమంటారు అంటే, మనం ఈక్విపాయిజ్డ్ గా ఉన్నాము అంటే మనం అన్నిట్లోనూ సమంగా ఉంటే ఏమవుతుంది అంటే మనము వీటికి అతీతంగా ఆలోచించడం అనేది మొదలు పెడతాం. అర్థమవుతుందా? సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా మనం సమంగా చూస్తున్నాము, నేను చేయాల్సిన కర్మ నేను చేశాను, మేబీ భగవంతుని కృప ఇప్పుడు ఈ రూపంలో లేదేమో, ఇక్కడ కూడా కృప. మీకు తెలుసా, ఫెయిల్యూర్ వచ్చినా కూడా దాన్ని భగవంతుని కృపగానే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇది కూడా ఒకసారి నితాయ్ సిమ్ని మాతాజీ చెప్తారనమాట. ఏమంటారు అంటే, ఏదైనా రెండే జరుగుతాయి, ఒకటి నేను అనుకున్నది జరుగుతుంది, ఇంకొకటి భగవంతుడు అనుకున్నది జరుగుతుంది. రెండే కదా ఆప్షన్స్, ఒకటి మనం అనుకున్నదైనా జరగాలి, ఒకటి భగవంతుడు అనుకున్నదైనా జరగాలి. మనం అనుకున్నది ఎప్పుడు జరుగుతుంది, మనం అనుకున్నది భగవంతుడు అనుకున్నది రెండు సింక్ లో ఉంటాయి. ఒకటే అయితే అది జరుగుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే నేను అనుకున్నది జరిగింది, థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పి మనం దండం పెట్టచ్చు, భగవంతుడికి కృతజ్ఞత చూపించవచ్చు. రెండో కేసు ఏంటి, నేను అనుకున్నది జరగడం లేదు. కానీ నేను అనుకున్నది జరగడం లేదంటే ఎవరు అనుకున్నది జరుగుతుంది అక్కడ? భగవంతుడు అనుకున్నది జరుగుతుంది. సో భగవంతుడు అనుకున్నది జరిగింది అంటే ఆలోచించండి, మనకు ఎక్కువ జ్ఞానం ఉంటుందా, భగవంతుడికి ఎక్కువ జ్ఞానం ఉంటుందా? భగవంతుడికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. మనకి తప్పులు చేసే ఇది ఉంటుందా, భగవంతునికి తప్పులు చేసే ఇది ఉంటుందా? మనకి తప్పులు చేసే ఆ ధోరణి ఉంటుంది. భగవంతుడు అనే ఆయన ఆల్ పర్ఫెక్ట్ అన్నమాట ఆయన. అయితే మనకి మన గురించి ఎక్కువ తెలుసా, భగవంతుడికి మన గురించి ఎక్కువ తెలుసా చెప్పండి? భగవంతుడికి మన గురించి. ఈ పాయింట్ ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి? అంటే మనకు కూడా మన గురించి తెలుసు కదా, మరి భగవంతుడికి ఎక్కువ తెలుసు అని ఎలా చెప్తారు? ఏదైనా చెప్పండి, ఎవిడెన్స్ చెప్పండి. పరమాత్మ మనలో ఉంటారు కాబట్టి ఆయనకి అన్ని విషయాలు చూస్తా ఉంటారు.
మొత్తం మాతాజీ జగవంతం మన ఆయనే ఉంటారు కాబట్టి. గత జన్మ మన ఆ కానీ భగవంతుడు అన్ని జన్మలు మన జన్మలన్నీ చూస్తాడు మాతాజీ. కరెక్ట్ కరెక్ట్ 2 పాయింట్స్ కరెక్ట్ అన్నమాట. సో పరమాత్మగా మనతోనే ఉంటున్నారు కృష్ణ. అండ్ దానితో పాటు మన గురించి మనకు తెలిసింది ఏంటంటే మనకు పుట్టినప్పుడు కూడా మనకు తెలియదు. బేసిక్ గా మనకి ఎప్పుడైతే కొంచెం ఊహ వస్తుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రమే మనకి గుర్తుంటుంది. కానీ భగవంతుడిగా కృష్ణగా ఎట్లా తెలుస్తుందంటే ఎన్ని జన్మల నుండో మనం ఏ ఏ పనులు చేసుకుంటూ వస్తున్నామో, ఎట్లాంటి మైండ్ సెట్ తో ఉన్నామో ఇదంతా కూడా కృష్ణకి తెలుసు. సో కృష్ణకి తెలిసినప్పుడు మనం చేసిన కర్మకి రిజల్ట్ ఇవ్వాల్సిన కంట్రోల్ కృష్ణ చేతుల్లో ఉన్నప్పుడు, అండ్ మోర్ ఓవర్ కృష్ణ మనల్ని ప్రేమించే వ్యక్తినా మనల్ని ద్వేషించే వ్యక్తినా చెప్పండి? ప్రేమించే వ్యక్తి. చాలా చాలా ప్రేమించే వ్యక్తి అన్నమాట. ఎప్పుడు కూడా మనకి అత్యంత బెనిఫిట్ కలగాలి అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణనే. టాప్ మోస్ట్ ఎవరంటే కృష్ణనే అన్నమాట. కృష్ణ స్వామి. మనకి భౌతికంగా చూస్తే మన పేరెంట్స్, మన వెల్ విషర్స్, మన ఫ్యామిలీ అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా మన గురించి మంచి కోరుకుంటారు. కానీ ఏమంటారంటే ఒక ఒక తల్లికి తన బిడ్డ పైన ఉన్న ప్రేమ ఎలాంటిదో అలాంటి లక్షల కోట్ల తల్లుల యొక్క ప్రేమ భగవంతుడి ప్రేమ అన్నమాట మన పైన ప్రేమ. సో ఒక తల్లినే మన గురించి అంత మేలు కోరుకుంటుంది అంటే భగవంతుడు ఇంకెంత మేలు కోరుకుంటారో ఆలోచించండి. అవును మాతాజీ. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తున్నప్పుడు కృష్ణ తప్పు చేయరు. కృష్ణకి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను ఎట్లాంటి జీవితంలో వెళ్ళినా, అంటే ఎట్లాంటి యోనిలో వెళ్ళినా, ఏ శరీరంలో ఉన్నా కానీ పరమాత్మగా నాతో ఫాలో అవుతూనే ఉన్నారు. జనరల్ గా మనం ఎవరిని ఫాలో అవుతాం? మనకి ఇష్టంగా ఉన్న వాళ్ళనే ఫాలో చేస్తాం కదా, అవునా కాదా? ఎప్పుడు కూడా వాళ్ళతో ఉండాలనుకుంటాం. కృష్ణకి మనందరం అంటే ఎంత ఇష్టం లేకపోతే మనం ఒక కుక్కలా ఉన్నా, ఒక పిల్లిలా ఉన్నా, ఒక చీమలా ఉన్నా, ఒక దోమలా ఉన్నా, ఒక చెట్టులా ఉన్నా, ఒక మనిషిలా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనతో పరమాత్మలాగా వస్తున్నారంటే కృష్ణకి మనం అంటే ఎంత ఇష్టం ఆలోచించండి. ఎస్. అండ్ Yes, Mataji. కృష్ణ చేతిలో అన్నీ ఉన్నాయి. అంటే రిజల్ట్ ని మంచిగాను ఇవ్వగలరు, రిజల్ట్ ని చెడ్డగాను ఇవ్వగలరు. ఎందుకంటే కృష్ణ ఇస్ ద కంట్రోలర్ కదా, అన్నిటినీ కంట్రోల్ చేయగలిగిన శక్తి కృష్ణకు ఉంది. సో అన్ని ఉన్న కృష్ణ, నన్ను ఎంతలా ఇష్టపడే కృష్ణ, ఎట్లాంటి రిజల్ట్ అయినా ఇవ్వగలిగిన కృష్ణ, తప్పులే చేయని కృష్ణ, ప్రతి క్షణం నా మంచి కోరుకునే కృష్ణ, నేను ఇది చేసినా కూడా నాకు ఫెయిల్యూర్ ఇచ్చారు అంటే దాంట్లో మనం బాధపడాల్సింది ఉంటుందా, సంతోషపడాల్సింది ఉంటుందా? ఆలోచించండి. సంతోషపడాల్సిందే ఉంటుంది కానీ మాతాజీ. మనం ఏం చేస్తాం? బాధపడతాం. మన మంచి కోసమే చేశారు. ఎగ్జాక్ట్లీ. భక్తుడు మాత్రమే అది అర్థం చేసుకోగలుగుతాడు అనమాట. నేను ప్రయత్నం చేశాను, కృష్ణ ఫెయిల్యూర్ ఇచ్చారు అంటే మేబీ ఈ ఫెయిల్యూరే నాకు మంచిదేమో, నాకు తెలియడం లేదు. ఎందుకంటే నాకు లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. నాకు ఇంతవరకు మాత్రమే బౌండెడ్ గా ఆలోచించడం మాత్రమే తెలుస్తుంది. కానీ భగవంతుడికి అపారమైన దృష్టి, అపారమైన తెలివి, అపారమైన కృప ఉంది. సో నాకు ఇవాళ సక్సెస్ ఇవ్వకపోయినా గానీ ఈ ఫెయిల్యూర్ అనేది రేపు పొద్దున ఎంతో గొప్ప సక్సెస్ కి కారణం అవుతుంది అని చెప్పి ఇవాళ నాకు ఈ ఫెయిల్యూర్ ఇచ్చారు కృష్ణ అన్నప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం కృంగిపోతామా? లేదు మాతాజీ. కృంగిపోమన్నమాట. ఏం చెప్తున్నారు? ఓకే. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోమన్నమాట. భగవద్గీత చదివినప్పుడు ఇది తెలుస్తుంది. కృష్ణ కంట్రోలర్ అని తెలుస్తుంది. కృష్ణ మనల్ని ఎంత ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. కృష్ణ చెప్తే ఏదైనా జరుగుతుంది అని తెలుస్తుంది. కానీ అలాంటి కృష్ణ, అండ్ మనందరం కూడా కృష్ణ అంశలం అని తెలుస్తుంది. భగవద్గీత 18 చాప్టర్స్ చదివితే మనకి పాయింట్స్ అన్ని తెలుస్తాయి. సో లైఫ్ లో ఏమన్నా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మన ఆలోచన ఉండాలన్నమాట. సో భగవద్గీత కేవలం చదవడం, వినడం, ఓకే నేను కృష్ణ అంశని, ఓకే ఫైన్, ఓకే కృష్ణ అన్ని కంట్రోల్ చేస్తారా, ఓకే కృష్ణ, మాతాజీ మ్యూట్ లో ఉండాలి. సో కృష్ణ మనందరికీ సుహృదమా, ఓకే. సో ఇవన్నీ వినడం వదిలేయడం మాత్రమే కాదు, మన జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనం విన్న పాయింట్స్ అన్ని కూడా ఆ టైంలో అప్లై చేయాలి. అప్పుడే భగవద్గీత కోణంలో మనం ఆలోచిస్తున్న వాళ్ళం అవుతాం అనమాట. ఫైన్, కృష్ణ ఇంత ఇష్టపడుతున్నారు నన్ను, ఇంత కంట్రోల్ ఉంది కృష్ణకి, ఇంత కృప చూపిస్తారు నా పైన, నేనంటే ఎంత ఇష్టం అంటే నన్ను వదలకుండా నన్ను ఫాలో చేస్తున్నారు. అలాంటి కృష్ణ ఇవాళ నాకు ఫెయిల్యూర్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ ఫెయిల్యూర్ నా మంచి కోసమే అని యాక్సెప్ట్ చేశామంటే ఎంత సమంగా ఉంటాం ఆలోచించండి, ఎంత ఈక్విపాయిజ్డ్ గా ఉంటాం ఆలోచించండి. అవును మాతాజీ. కానీ మనం ఇవాళ ఉండడం లేదంటే రీజన్ ఏంటి అంటే, ఇవాళ మనం ఆ స్థితిలో ఉండడం లేదు, మనం ఏదొచ్చినా కానీ చలించిపోతున్నామంటే రీజన్ ఏంటి అంటే మనం భగవద్గీత వింటున్నాం, చదువుతున్నాం కానీ దాన్ని అప్లై చేయడం లేదన్నమాట. అవును మాతాజీ, కరెక్ట్ మాతాజీ.
అప్లై చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమైతే కృష్ణ నేను కష్టపడినా కూడా నా కష్టం నేను చేశా, కానీ భగవంతుని కృప నాకు ఇప్పుడు దొరకలేదంటే దొరకకపోవడంలో కూడా భగవంతుని కృప ఉంది అని తెలుసుకోగలగడమే భక్తి అన్నమాట. సో నాకు ఇవాళ ఫెయిల్యూర్ వచ్చినా కూడా భగవంతుడు ఇంకా నన్ను కరెక్ట్ చేయడానికి, ఇంకా నన్ను మంచి మార్గంలో పెట్టడానికి, ఇంకా నా నుండి బెస్ట్ తీయడానికి ఇవాళ నాకు ఫెయిల్యూర్ ఇచ్చారు తప్ప కృష్ణకి నా పైన ద్వేషం ఉందో, కృష్ణకి నేనంటే ఇష్టం లేకరో కాదు ఈ ఫెయిల్యూర్ అనేది అర్థమవుతుంది అనమాట. సో రెండే పాయింట్స్, ఒకటి నేను అనుకున్నది జరుగుతుంది, ఒకటి కృష్ణ అనుకున్నది జరుగుతుంది. నేను అనుకున్నది జరిగితే కృష్ణ అనుకున్నది, నేను అనుకున్నది ఒకటి కాబట్టి అది జరిగింది. కృష్ణ అనుకున్నది జరిగితే ఇంకా అంతకన్నా సంతోషించాలి. థ్యాంక్ యూ కృష్ణ, నేను అనుకున్నట్లు నువ్వు చేయడం లేదు, నువ్వు అనుకున్నట్లు చేస్తున్నావంటే ఇంకా నాకు మంచి చేస్తున్నావు. నా బుద్ధి అంత గొప్ప బుద్ధి కాదు, నాది అంత రిస్ట్రిక్టెడ్. నేను ఇది చేస్తే ఇది కావాలని కోరుకుంటాను, దీనికి కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి, దీనికి పరిణామాలు ఏమవుతాయి అన్నది నాకు తెలియదు. కానీ నీకు తెలుసు నాకు ఏది ఇస్తే మంచిది అనేది నీకు తెలుసు, కాబట్టి నువ్వు నాకు ఇవాళ ఫెయిల్యూర్ ఇచ్చావంటే దీనికి కూడా నేను నీకు కృతజ్ఞత చూపిస్తున్నాను కృష్ణ అని ఎప్పుడైతే మనం ఉంటామో సమంగా ఉంటాం అనమాట. సో మంచి జరిగినా సమంగా ఉంటాం, చెడు జరిగినా సమంగా ఉంటాం, నష్టం వచ్చినా సమంగా ఉంటాం, లాభం వచ్చినా సమంగా ఉంటాం, సుఖం వచ్చినా సమంగా ఉంటాం, దుఃఖం వచ్చినా సమంగా ఉంటాం. అర్థమవుతుందా? అర్థమైంది మాత. ఈ కాన్సెప్ట్ కనుక క్లియర్ అయింది అంటే మనము ముందు అంటే ఇంత ముందు క్లాసెస్ లో అనుకున్నాం, డ్యువాలిటీస్ ని టాలరేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. అంటే లాభ నష్టాల్లోనూ, సుఖ దుఃఖాల్లోనూ, జయాపజయాల్లోనూ మనము టాలరేట్, ఈ డ్యువాలిటీ ద్వంద్వం అనేది ఉంటుంది, టాలరేట్ చేయాలి అని అనుకున్నాం. టాలరేట్ చేయాల్సిన శక్తి ఎలా వస్తుందో అర్థమైందా ఇవాళ మీకు క్లాస్ లో? మాతాజీ అది అప్లై చేయక అలాగొస్తుందా, లేకపోతే మనకి చైతన్యము ఆ లెవెల్లో లేక అలాగుంటాం మాతాజీ? అప్లై చేయడం మొదలు పెట్టాలి ప్రభుజీ, అంతే. అప్లై చేయడం మొదలు పెట్టాలి. మనం తీసుకున్న జ్ఞానంతో మనకు వచ్చిన ప్రాబ్లం ని ఆ దృష్టికోణంతో చూడడం మొదలు పెట్టాలి. లేదు మనం వింటున్నాము వదిలేస్తున్నాము, నా ప్రాబ్లం ని నేను భౌతికంగానే చూస్తున్నాను అంటే ప్రయోజనం ఉండట్లేదు ప్రభుజీ, అదే మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మనం ఇవాళ ఇంత జ్ఞానం తీసుకుంటున్నాం, భగవద్గీత మాన్యువల్ అంటున్నాం, భగవద్గీత జ్ఞానం లేకపోతే కష్టం అని చెప్పి అనుకుంటున్నాం. అలాంటి భగవద్గీత జ్ఞానం తీసుకుంటూ మన లైఫ్ లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ లోనూ ఈ భగవద్గీత కోణంలో చూడటం మొదలు పెట్టామనుకోండి. ట్రై చేయండి. ఇవాళ నుంచి ఏం చేస్తారంటే, మామూలుగా మీకు ఆలోచన ఇచ్చేస్తూ ఉంటది, మన మైండ్ మనకి ఎప్పుడు కూడా ఒకేలాంటి ఆలోచన ఇస్తుంది కదా. సో అలాంటి ఆలోచన ఇచ్చేస్తుంది, దాన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టి, సరే ఇప్పటిదాకా నువ్వు ఇచ్చావు కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే భగవద్గీత జ్ఞానం తీసుకుంటూ ఉన్నాను కదా, కొద్దిసేపు నువ్వు ఆగు, నువ్వు చెప్పిందంతా నేను విన్నాను కదా, నేనేం చేస్తానంటే భగవద్గీత జ్ఞానం తీసుకున్నాను కాబట్టి, భగవద్గీత చదువుతున్నాను వింటున్నాను కాబట్టి ఈ కోణంలో ఈ ప్రాబ్లం ని చూడడానికి ట్రై చేస్తాను. సో అప్పుడు ఏం చేస్తారు, ఓకే నేను ఇంత కష్టపడ్డాను అయినా కానీ నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. సో చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి, ఓకే నేను కష్టం కరెక్ట్ గా పడ్డానా లేదా, అంటే నేను పని కరెక్ట్ గా చేశానా లేదా, మీరు బ్యాలెన్స్డ్ గా ఆలోచించాలి. ఓకే నేను చేయాల్సిందంతా చేశాను, నా చేతిలో ఉన్నదంతా నేను చేశాను. నెక్స్ట్ భగవంతుని కృప అండ్ ఆ కాలం కలిసి రావడం అనేది. సో ఈ రెండు కుదరలేదు కాబట్టి నాకు ఇవాళ రిజల్ట్ రాలేదు అనుకున్నాం అనుకోండి, ఒకటే అనుకోవాలి, సో ఇంత కష్టపడినా నాకు కృష్ణ రిజల్ట్ రాలేదంటే రేపొద్దున ఈ వ్యాపారంలో సుఖం వచ్చి నేను ఎక్కువ డబ్బు సంపాదించి ఆ డబ్బు వల్లనే నేను భగవంతునికి రివర్స్ అయిపోయి తిరుగుతానేమో, డబ్బు పైన వ్యామోహం పెరిగిపోయి భగవంతునికి వ్యతిరేకంగా తిరిగిపోతానేమో. మేబీ అందుకనే కృష్ణ ఇవాళ నేను చేసిన వ్యాపారంలో నష్టం అనేది ఇచ్చారేమో అని చూసినప్పుడు మీరు డిస్టర్బ్ అయినా కూడా ఇమీడియట్ గా డిస్టర్బెన్స్ నుంచి బయటకు రావడం జరుగుతుంది ప్రభుజీ. లైఫ్ లో ప్రతి సిచ్యుయేషన్ లోనూ దీన్ని అప్లై చేస్తూ ఉండాలి. సో ఇట్లా మనం ఆలోచించడం మొదలు పెట్టామంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం ని మనం ఎక్కువ ఎందుకు కష్టంగా తీసేసుకుంటామంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు మన మైండ్ చెప్పే దాంతో మనం మమేకం అయిపోతాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం వేరు, మన ప్రాబ్లం వేరు, మన మైండ్ వేరు. ఓకే, మన మైండ్ ని వేరుగా మూడొక వ్యక్తిగా, సో మన మైండ్ ఇస్తుంది కదా అనాలిసిస్ అంతా కూడా, అదంతా ఎలా చూడాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నా మైండ్ ఇలా చెప్తుంది, సో నువ్వు ఇంత కష్టపడ్డావు అయినా కూడా నీకేం కలిసి రాదు, ఎప్పుడు ఇంతే, నీ రాతే ఇంతే, నీ జీవితమే ఇంతే, నువ్వు దేనికి పనికిరావు, ఎందుకు ఇదంతా నీకే జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు బాగానే ఉంటారు ప్రపంచంలో, నీకు మాత్రమే ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మన మైండ్ చెప్పే ఎప్పుడు నడిపే టేప్ రికార్డర్ ఇదే ఉంటది కదా. సో నా మైండ్ చెప్పింది ఇప్పుడు, సరే మనం ఏం చేయాలి అంటే నా మైండ్ చెప్పిన దాన్ని నాకు వచ్చిన భావనగా ట్రీట్ చేయకుండా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ జానకి రామయ్య ప్రభుజీ చెప్పారు అనుకుందాం అనుకోండి నాకు, సో నేనేం చేస్తాను,
సరే ప్రభుజీ మీరు చెప్తున్నారు కదా కొద్దిసేపు పక్కన పెడదాము అని చెప్పి పక్కన పెట్టేసి నేను మళ్ళీ ఎవరైతే భక్తుడి కోణంలో మనం వింటామో చూసారా, ఆ భక్తుడి గైడెన్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, ఇట్స్ ఓకే మాతాజీ, ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది, మీరు ఎక్కువ కష్టపడద్దు, ఎక్కువ దాని గురించి ఆలోచన చేయొద్దు, మీరు చేసింది ప్రతిదీ కూడా భగవంతుని కృప వల్లనే వస్తుంది. సో ఇవాళ మీకు ఇలా నష్టం వచ్చింది అంటే భగవంతుడు మీకు ఇంకా బెటర్ది తలుస్తున్నారు, మీకు ఇంకా గొప్పది ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టే ఇవాళ ఇది జరిగింది. సో ఆ దృష్టికోణంతో చూడండి, ఈ ప్రాబ్లమ్ని మీరు ఈజీగా పరిగణించి ముందుకెళ్ళిపోతారు, దాటి ముందు వెళ్ళిపోతారు అని చెప్పి భక్తుడు చెప్తారు. సో ప్రతి ప్రాబ్లమ్ని మనము బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన మైండ్ చెప్పేది ఒక అభక్తుడు చెప్పే దానిలాగా ట్రీట్ చేయాలి. మనము భక్తులమైతే ఈ ప్రాబ్లమ్ని ఎలా కన్సిడర్ చేయాలి అన్న దాని గురించి మనమే అనాలిసిస్ చేయాలన్నమాట. సో ఇద్దరు వ్యక్తుల కోణం చూస్తున్నట్లు, అభక్తుడి కోణం, భక్తుని కోణం. సో మనం ఏది కన్సిడర్ చేసుకోవాలి, భక్తుని కోణం కన్సిడర్ చేసుకొని ముందుకెళ్ళిపోతే ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్లెజర్ వచ్చినా పెయిన్ వచ్చినా ఏదొచ్చినా కానీ అది పర్మనెంటా టెంపరీనా చెప్పండి? ఏదైనా ఏదైనా తాత్కాలికమే, ఏది శాశ్వతం కాదు ఇక్కడ. సో తాత్కాలికమైన దానికి నేను ఎందుకంత డిస్టర్బ్ అయిపోవాలి? ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ ఇక్కడ, ప్రతిదీ టెంపరీనే. మనకి ఇవాళ ఏదో దెబ్బ తగిలింది, దానివల్ల మనం సఫర్ అవుతూ ఉన్నాం అనుకోండి, ఆ ఫేజ్ నడిచిపోతూ ఉంటుంది. అలానే ఇవాళ మనం బాగా సుఖంగా ఉన్నాము, అంతా బాగుంది అనుకున్నట్లు జరుగుతుంది అనుకున్నా కూడా ఈ ఫేజ్ కూడా గడిచిపోతుంది అనమాట. సో ప్రతిదీ కూడా టెంపరీ అయినప్పుడు ఎక్కువ మనము ఆ ఒడిదుడుకులకి లోను కాకూడదు అనమాట. మనం ఎప్పుడైతే ఈ భక్తుని కోణంతో భగవద్గీత పర్స్పెక్టివ్ లో చూస్తామో మనము సమదృష్టితో చూడడం మొదలవుతుంది అనమాట. అయితే సమదృష్టితో చూసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ చెప్పుకున్న పాయింట్, మన చేతన అనేది ప్రశాంతంగా ఉంటుంది, ఫోకస్డ్ గా ఉంటుంది అనమాట. సో భగవంతుని పైన కేంద్రీకృతం చేయడానికి మన చేతన సిద్ధంగా ఉంటుంది. ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కానీ వాటి ప్రభావం మన మైండ్ లో లేదనమాట. అప్పుడు ఏమవుతుంది, మన చేతన క్లియర్ గా భగవంతుణ్ణి ఆ చేతనలో చేర్చుకోవడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా మనం ఈ సమంగా లేకుండా ఒడిదుడుకలకి లొంగిపోతూ కృంగిపోతూ ఉంటే చేతన అనేది ఖాళీ ఉండదన్నమాట. మనం వింటూ ఉన్నాము కృష్ణ కథ వెళ్తూ ఉంది, కానీ కృష్ణ కథ వెళ్ళినప్పుడు కృష్ణ వెళ్ళి మన చేతనలో కూర్చోవడానికి చేతనలో ప్లేస్ ఉండాలి కదా. రూమ్ అంతా ఉంది, రూమ్ అంతా కూడా చెత్తతో నింపేశాము. సో మనకు వచ్చే ఈ భావనలతో నింపేశాము. అండ్ కృష్ణ నువ్వు రావట్లేదు, కృష్ణ నువ్వు ఉండట్లేదు అని చెప్పి మనం అడుగుతున్నామంటే అసలు ప్లేస్ అది కృష్ణ వచ్చి ఉండడానికి, మనం నింపేసేసాము. బట్ ఎప్పుడైతే ఈ జ్ఞానంతో చూస్తామో వస్తుంది అనమాట. సో నువ్వు ఇట్లాంటి ఆలోచన వస్తుందా, ఈ ఆలోచన నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు బయటికి వెళ్ళిపో. సో మన చేతను ఏం చేస్తున్నాం, క్లీన్ చేసేస్తున్నాం, అక్కర్లేని విషయాలతో నింపుకోవడం లేదనమాట. సో ప్రశాంతంగా ఫ్రీగా ఉండడం వల్ల, మనం వినే కృష్ణ కథ వల్ల, మనం చేసే నామజపం వల్ల, వీటన్నిటి వల్ల కూడా భగవంతుణ్ణి అనుభూతి చెందడం మొదలవుతుంది అనమాట. సో కృష్ణాని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అనమాట. సో మనం ఎప్పుడైతే ఈక్విపాయిజ్డ్ గా ఉంటామో ఆ స్థితిని యోగా అంటారు. ఎందుకంటే అది యోగాకి ఫేవరబుల్ అనమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు యోగాకి ఫేవరబుల్ అంటే భగవంతునితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం సమదృష్టితో ఉండడం అనేది అదొక ఫేవరబుల్ కండిషన్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, సిద్ధ్యో సమోభూత్వ అంటున్నారు. ఒక్క నిమిషం, శ్లోక సమత్వం యోగ ఉచ్యతే. సో యోగస్థః కురు కర్మాణి. సో పని చెయ్యి అర్జున, కానీ సంగం త్యక్త్వా ధనంజయ, దానిపైన అటాచ్మెంట్ అంటే రిజల్ట్స్ పైన మమకారాన్ని మాత్రం త్యజించు. సో అలా త్యజించినప్పుడు సిద్ధ్యో సమోభూత్వ. ఇప్పుడు ఏమవుతుంది, అటాచ్మెంట్ త్యజించినప్పుడు లాభం వచ్చినా నష్టం వచ్చినా సమంగా చూస్తాము. అండ్ అలాంటి సమత్వాన్ని మనము యోగా అని పిలుస్తాము అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకాలో. ఓకే, అర్థమైందా? అర్థమైంది మాకు, యోగం అంటే అర్థమైంది బాగా. ఎస్ మాతాజీ, మీరు ఆ స్థితికి వచ్చారా మాతాజీ? ఆ స్థితికి ఏం రాలేదు మాతాజీ, కానీ అట్లీస్ట్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను మాతాజీ. ఆ స్థితికి వస్తే ఇంకేం మాతాజీ. మాతాజీ చాలా కష్టం మాతాజీ. బట్ మనం భక్తిలో ముందుకెళ్లే కొద్దీ భగవద్గీత చదువుతూ నేను చెప్తున్నప్పుడు ఏమైతుందంటే మాతాజీ, అంటే నా గురించి అనే కాదు, జనరల్ గా ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ ప్రీచర్. ఎవరైనా కానీ చెప్తున్నప్పుడు ఏమైతుంది అంటే బాగా రిజిస్టర్ అవుతుంది ప్రభుజీ, మాతాజీ. సో మనం చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఇప్పుడు తర్వాత నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను ఇమీడియట్ గా
నా మైండ్ చెప్పిన దానికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచిస్తాను. నువ్వు చెప్పేదేంటి, నువ్వు ఆలోచించేదేంటి, దేనికైనా సింక్ ఉందా? నువ్వేమో యోగా స్థితిలో సమంగా ఆలోచించాలని చెప్పి క్లాస్లో చెప్పావు, ఇక్కడేమో ఇలా ఆలోచిస్తున్నావు. సో కష్టమైనా కానీ నువ్వు సమంగా ఆలోచించడాన్ని మొదలు పెట్టాలి. సో మనం చెప్పింది మనం ఎవరు విన్నా వినకపోయినా మనం చెప్పింది మనం గట్టిగా వింటాం అనమాట. మేబీ మీరు కొంచెం అటు ఇటుగా డిస్ట్రాక్షన్స్ తో మీరు విన్నా వినకపోయినా కానీ నేను చెప్తున్నది ఫోకస్డ్ గా చెప్పాలి అంటే, నేను ఫోకస్డ్ గా చెప్తున్నప్పుడు ఎవరు వింటారంటే ఫస్ట్ నేనే వింటాను అనమాట దాన్ని. సో నేను ఎక్కువ వింటున్నాను కాబట్టి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మాతాజీ. తొందరగా చేయగలరు మాతాజీ. ఎస్ మాతాజీ, మీకు జ్ఞానం రిజిస్టర్ అయిపోద్ది మాతాజీ. కరెక్ట్. అందుకనే మీ అందరికి కూడా ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పండి చెప్పండి అంటుంది, అందుకే అనమాట. తొందరగా రిజిస్టర్ అయిపోతే, సో ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో మెల్లిమెల్లిగా దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం అనమాట. మనకు వచ్చిన అప్స్ అండ్ డౌన్స్ లో దాన్ని తీసుకొని ఎట్లా ముందుకెళ్ళాలి ఆ జ్ఞానంతో అని మనకు అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నేను ఒక బ్లాగ్ లో చదివాను చైతన్య చరణ్ ప్రభుజీది ఈ శ్లోకాకి సంబంధించి. అందులో ఏం చెప్తారు అంటే, జనరల్ గా సక్సెస్ కావాలి అని మనం ఎందుకు కోరుకుంటాం తెలుసా? మనందరికీ కూడా సక్సెస్ కావాలని ఉంటుంది కదా, ఏ పని చేసినా. సక్సెస్ కావాలి అని ఎందుకు కోరుకుంటాము అంటే, సక్సెస్ వచ్చినప్పుడు బేసిక్ గా మనకి ఏదైతే ఒక ప్రేమ వస్తుందో, ఒక ప్రతిస్పందన వస్తుందో చూసారా, అది కావాలన్నమాట మనకి. సో దీంట్లో 4 కేసెస్ ఉంటాయన్నమాట. ఒకటి, అసలు మనకి సక్సెస్ రాకపోవడమైనా జరుగుతుంది. ఇంకొకటి, సక్సెస్ వచ్చినా కూడా మనం అనుకున్నంత ప్రేమ మనం బయట నుండి పొందడం లేదు. థర్డ్ది ఏంటి అంటే, సక్సెస్ వస్తుంది, ప్రేమ ఆ ప్రతిస్పందన పొందుతున్నాం, కానీ ఆ ప్రతిస్పందన ఎందుకు పొందుతున్నామంటే మనకి పొందడం లేదు, మనకి సక్సెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రతిస్పందన చూపిస్తున్నారు. అంటే రేపు పొద్దున ఈ సక్సెస్ ని నేను నిలుపుకోలేదు అనుకోండి, వాళ్ళ నుంచి నాకు రెసిప్రొకేషన్ రాదనమాట. సో ఇది థర్డ్ స్టేజ్ ఇంకా డేంజరస్ అనమాట. ఏంటంటే, ఓహో ఇవాళ నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి ఇవాళ నాకు ఇది చూపిస్తున్నారేమో, రేపు పొద్దున రాలేదంటే ఇదంతా పోతుంది, అంటే నా సక్సెస్ కి వాళ్ళు విలువిస్తున్నారు కానీ నాకు విలువ ఇవ్వడం లేదు అని అనుకుంటాం. ఫోర్త్ స్టేజ్ ఏంటి అంటే, సక్సెస్ వస్తుంది, ప్రతిస్పందన వస్తుంది, కానీ ఎంత ప్రతిస్పందన వచ్చినా ఆ ప్రేమ దొరికినా మనకి సమాజం నుంచి ఏమవుతుంది, చావు అనే దాంతో మొత్తం కూడా కోల్పోతాం. సో ఈ వీటన్నిటికన్నా అతీతంగా కూడా మనం ఏం చూడాలి అంటే, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా కృష్ణ రెడీగా ఉన్నారు నాతో ప్రతిస్పందించడానికి, పరమాత్మగా ఇక్కడే ఉన్నారు. సో అందుకని చూడండి, భక్తిలో మనం ఏ సేవ చేసినా కూడా ఆ సేవ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది కృష్ణ చూడరు అనమాట. కృష్ణ ఎప్పుడు కూడా రిజల్ట్స్ చూడరు, కృష్ణ ఎప్పుడు కూడా మన ఎఫర్ట్స్ చూస్తారు. అర్థమవుతుందా? కానీ భౌతికంగా ఏమవుతుంది తెలుసా, మన ఎఫర్ట్స్ ఎవ్వరు చూడరు, మన రిజల్ట్స్ మాత్రమే చూస్తారనమాట భౌతికంగా. కృష్ణ అలా చూడరు. కృష్ణ నువ్వు సక్సెస్ అయ్యావా ఫెయిల్యూర్ అయ్యావా అదే అనవసరం, నువ్వు ఎఫర్ట్ పెట్టావు, సక్సెస్ రావడానికి నా కృప ఉంటేనే కదా నీకు సక్సెస్ ఉంది. కృష్ణకి అన్ని తెలుసు కదా, సక్సెస్ రావాలి అంటే నీ కర్మ ఉండాలి, దైవ కాల ఉంటేనే నీకు సక్సెస్ వస్తుంది. సో ఇవాళ నీకు సక్సెస్ రాకపోయినా సక్సెస్ వచ్చినా దట్ ఈస్ నాట్ నీడెడ్. నువ్వు ఎఫర్ట్ పెట్టావా లేదా అది మాత్రమే నేను చూస్తా, దానికి మాత్రమే నీకు కృపనిస్తా అంటారు. కానీ భౌతికంగా నేను ఎంతో కష్టపడ్డాను, నేను ఐఐటి ర్యాంక్ కొట్టడానికి ఎంతో కష్టపడ్డాను, సో కష్టపడ్డాను బట్ ర్యాంక్ అయితే రాలేదు. సో నేను చాలా కష్టపడ్డానండి, నాకు ర్యాంక్ రాలేదు, నాకు సీట్ ఇస్తారా అని చెప్పి వెళ్తే ఇస్తారా మనకి సీట్? బెటర్ లక్, నెక్స్ట్ టైం ఇంకొక ఇయర్ ట్రై చేసుకోండి అని చెప్తారు. అవునా కదా? సో కానీ భగవంతుడి దగ్గర, కృష్ణని నీ కోసం ఈ సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ సమ్వేర్ నేను ఎందుకో సక్సెస్ అవ్వలేకపోతున్నాను, ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఏమన్నా అంటారా, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి అంటారా? అనరనమాట. నువ్వు ఏదైతే ప్రయత్నం చేయడంలో ఆ ప్రయత్నం చేస్తూ ఉంటావు కదా, ఆ ప్రయత్నంలోనే నీ శుద్ధీకరణ అయిపోయింది, దా భగవద్ధామాన్ని కనిపిస్తారనమాట. అర్థమవుతుందా డిఫరెన్స్? మనం సేవ చేసే ప్రయత్నంలోనే మన శుద్ధీకరణ అయిపోతుంది. రిజల్ట్స్ అనేవి కృష్ణకు అవసరం లేదండి. మనం సక్సెస్ అయ్యామా ఫెయిల్యూర్ అయ్యామా కృష్ణ చూడరు. సో అలాంటిది మనము భౌతిక జగత్తులోనే ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది, కృష్ణ ఎప్పుడు అది చూడరు. అందుకనే ఇవన్నీ టెంపరీ, ఈ టెంపరీ వాటికి మనం ఎప్పుడు కూడా సమంగా ఉంటేనే అసలైన లాంగ్ టర్మ్ గోల్ పైన మనం ఫోకస్ చేయగలుగుతాం. మనందరి లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, భగవంతుని ప్రేమ పొందడం అనమాట. అది మన లాంగ్ టర్మ్ గోల్. దానిపైన ఫోకస్ చేయాలంటే భౌతికంగా వచ్చే లాభ నష్టాలు జయాపజయాల పైన మనం సమదృష్టితో ఉంటేనే లాంగ్ టర్మ్ గోల్ పైన ఫోకస్ చేయగలుగుతాం. అండ్ ఆ లాంగ్ టర్మ్ గోల్ పైన ఫోకస్ చేస్తున్నప్పుడు అక్కడ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కృష్ణ పట్టించుకోరు. నువ్వు రావాలి అని ప్రయత్నం చేశావు, నీకు అలాంటి భావన ఉంది, చాలు, నువ్వు చేసావు కదా వచ్చేసే దా అని చెప్పి భగవద్ధామానికి పిలుస్తారనమాట.
చాలా డిఫరెన్స్ ఉంటుంది భౌతికానికి ఆధ్యాత్మికానికి, చాలా డిఫరెన్స్. బట్ మనం భౌతికంగా పడే కష్టము కొంత శాతం ఆధ్యాత్మికంగా పెట్టినా కూడా మనకి గోలోక టికెట్ గ్యారంటీడ్ అనమాట. కానీ మనం ఎందుకో అంత వాల్యూ ఇవ్వం, అంత చూపించం అనమాట. ఏముందిలే కానీలే, మెల్లిగా చూద్దాంలే, వీటన్నిటి మధ్యన భక్తి అనేది ఏదో అట్లా మెల్లిగా టైం దొరికినప్పుడు చేసుకుందాంలే అన్నట్లుగా మనం అలసత్వాన్ని చూపిస్తాం. కానీ ఇక్కడ పడే కష్టము కొంత కష్టమైనా కానీ ఆధ్యాత్మికంగా పడ్డామంటే మాత్రం మన స్పిరిచువల్ జర్నీ, మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది అనమాట. కృష్ణ కృప ఇస్తూనే ఉంటారు. నీకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కానీ నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కదా, సో నీకు ఆ ప్రయత్నానికి నేను నీకు కృపనిచ్చేస్తాను అని భగవంతుడు కృపనిస్తూనే ఉంటారు, మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు అనమాట. సో సమంగా ఉండాలి మనం. భౌతికంగా వచ్చే ప్రతిదానికి, ఆధ్యాత్మికంగా వచ్చే ప్రతిదానికి కూడా సమంగా ఉంటూ మన ఫోకస్ ఏంటి, మన కర్తవ్యం ఏంటి అనే దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకెళ్ళిపోవడాన్ని యోగా అంటారు అనమాట. భగవంతుని పైన మనస్సు కేంద్రీకృతం అవ్వడానికి ఈ సమంగా ఉండే స్థితి అనేది మనకి తోడ్పడుతుంది. లేదు సమంగా ఉండట్లేదు అంటే భగవంతుని పైన చేతన అనేది వెళ్ళదనమాట, నిమగ్నం చెయ్యలేము. ఓకేనా? క్లియర్ గా ఉందా శ్లోకం? చాలా క్లియర్ గా ఉంది. క్లియర్ యోగం అంటే ఏంటో బాగా తెలుసు. రాణి మాతాజీ, మీ క్వశ్చన్ ఉందా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. అయితే మాతాజీ ఇప్పుడు మనకి మా పాపకి పెళ్ళి అవ్వలేదు, పెళ్లి కోసము లేకపోతే బాబుకి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం అన్నట్టు వాటికి ఒక మాల చేస్తూ ఉంటే మనకి ఏదైనా కృష్ణ కృప వస్తుంది అంటారు మాతాజీ. అది ఎంతవరకు కరెక్ట్ మాతాజీ? మనం అడగచ్చు మాతాజీ. జనరల్ గా ఏంటి అంటే ఏమంటారు అంటే భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే భౌతికమైన కోరికలు అడగద్దు అనేది అంటారు. కానీ కొన్ని లైఫ్ లో కొన్ని సెట్ అయితే నేను భక్తిలో ఇంకా ముందుకు వెళ్తాను అని అనిపించేవి మనం కృష్ణ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాం చెప్పండి? నేను అదే అనుకుంటాను. చాలా ట్రబుల్ గా ఉంది, చాలా ప్రాబ్లం ఉంది, వీళ్ళ జీవితం సెట్ అయితే నా మనసు ప్రశాంతంగా అయ్యి నేను నీ పైన ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాను కృష్ణ, అలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయనుకోండి, మనం కృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, కృష్ణ నా మనసులో ఇట్లాంటి కోరికలు ఉన్నాయి అంటే వీటి వల్ల ఏదో భౌతికంగా ఎదిగిపోవాలని కాదు, కానీ నా చేతన వీటిపైన లాక్ అవుతుంది. సో నా చేతన వీటిపైన లాక్ అవ్వకుండా నేను నీ పైననే ధ్యానం పెట్టాలి, నీ పైననే మనసు పూర్తిగా పెట్టాలి అంటే ఇట్లాంటి కోరికలు కోరాల్సి వస్తుంది. కానీ ఒకటి కృష్ణ, నీకేదైతే మంచి అనిపిస్తుందో అది చెయ్యి, నేను అడిగినట్లుగా నేను అడిగిందే చేయాలని ఏం లేదు. సో మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి కృష్ణకి. నాకు ఇలా అనిపిస్తుంది కృష్ణ, నాకు ఇలా జరిగితే మంచిది అనిపిస్తుంది, కానీ నీకు నాకన్నా ఎక్కువ తెలుసు కదా, సో ఏది జరిగితే మంచిదో అది మాత్రం నువ్వు చేయి కృష్ణ. బట్ నా ఫోకస్ అంతా కూడా భక్తిలో ముందుకెళ్ళాలి. భక్తిలో ముందుకెళ్ళడానికి భౌతికంగా కూడా కొన్ని సెట్ అయితే బాగుంటుంది అని నా భావన. ఒకవేళ నువ్వు కూడా దాన్ని ఆమోదించినట్లయితే అది జరిగేలాగా చూడు. ఒకవేళ నీ ప్లాన్ ప్రకారం, నీ ఇది ప్రకారం అది జరిగితే మనకి మంచిది కాదు అని నీకు అనిపిస్తున్నట్లయితే నీకేది మంచిది అనిపిస్తుందో అదే చేయి కృష్ణ. ఇలా కోరుకోవడం వల్ల తప్పులేదు మాతాజీ. ఓకే సొల్యూషన్ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. సొల్యూషన్ చాలా బాగుంది. చాలా బాగుంది. అయితే మాతాజీ ఇప్పుడు మనం నిన్న శ్లోకంలోని మనం విద్యుక్త ధర్మాలు నిర్వహించాలి, కర్మ ఫలితం ఆశించకూడదు అంటాం కదా మాతాజీ. అయితే ఇప్పుడు మన సంసారంలోని బాధ్యతల్లోని పిల్లల్ని పెంచుతాము, అంత పిచ్చేస్తాము, వాళ్ళ ఫలితాన్ని అంటే వాళ్ళు మనం చూస్తారు చేస్తారు అనేది మనం ఆశించకూడదు. ఓకే, అంతే కదా మాతాజీ దాని మరి? అంటే మన బాధ్యతగా పెంచాలి మాతాజీ. పెంచాలి. ఎప్పుడైనా కూడా మనము లైఫ్ లో డిస్టర్బ్ అవడానికి రీజన్ ఏంటో తెలుసా? మన ఎక్స్పెక్టేషన్స్ వల్లనే మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం అన్నమాట. మనం లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం అనుకోండి, మనం అంత తొందరగా చెల్లించం. రేపు చూడొచ్చు, చూడకపోవచ్చు, చూసినా సంతోషమే, చూడకపోయినా కూడా కృష్ణ ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తారు. వీళ్ళు చూడకపోతే ఇంకేదో విధంగా నన్ను చూసుకోవడానికి కృష్ణ ఉన్నారు కదా. ఆఫ్రికా అడవుల్లో ఇది ఏనుగుల్లే చూసుకుంటున్న కృష్ణ ఎంత తింటాయి తెలుసా? అవి సమ్ కేజెస్ లో ఫుడ్ తింటాయంట, 100 కిలోల్లో ఫుడ్ తింటదంట ఏనుగులు. సో అంత ఫుడ్ వాటికి సప్లై చేస్తున్న కృష్ణనామం చెప్పుకుంటూ కృష్ణ గురించి నేను స్మరణ చేసుకుంటూ ఉంటున్నప్పుడు కృష్ణ నా కోసం ఏం అరేంజ్మెంట్ చేయరా? ఖచ్చితంగా చేస్తారు, ఏదో ఒక రూపంలో చేస్తారు. కానీ నాదేంటంటే
ఈ రూపంలోనే నన్ను వాళ్ళు చూసుకోవాలి అని అనుకుంటాం కాబట్టే మనము ఎక్కువ డిస్టర్బ్ అవుతాం అనమాట. ఒకవేళ వాళ్ళ దగ్గర నుండి మనకు అంత ప్రతిస్పందన రాకపోతే. కృష్ణ ఖచ్చితంగా చేస్తారు మాతాజీ. సమ్వేర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకళ్ళకి ఏదైనా చేసినప్పుడు మనం ఏంటంటే వాళ్ళ నుండి అది ఆశిస్తూ ఉంటాం. కానీ కృష్ణ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ నుండి రాకపోయినా ఇంకొకళ్ళ నుండి మనకు ఆ ప్రతిస్పందన వచ్చేలాగా కృష్ణ అరేంజ్ చేస్తారనమాట. మనం దానికి కూడా ఓపెన్ గా చూస్తూ ఉండాలి. నేను వీళ్ళకి చేశాను కానీ చూసావా వీళ్ళు నాకు ఏం తిరిగి చేయడం లేదు, అసలు మొత్తం మర్చిపోతారు, ఈ సమాజం అంతే, ఈ ప్రపంచం ఇంతే అని మనం అలా అనుకుంటాం. కానీ కృష్ణ ఏం చేస్తారు తెలుసా, నువ్వు వీళ్ళకి అవసరంలో సహాయం చేసావు కదా, రేపొద్దున వాళ్ళ నుండి నీకు సహాయం ఇప్పించను, కానీ నీకు అంతకన్నా పెద్ద సహాయం, అంతకన్నా ఉత్తమమైన సహాయం, అంతకన్నా గొప్ప సపోర్ట్ అనేది వేరే వాళ్ళ రూపంలో నేను నీకు ఇప్పిస్తాను. కృష్ణాలు అరేంజ్ చేసేస్తారు మాతాజీ. ఒకవేళ కృష్ణ మనకి ఆ సపోర్ట్ కూడా అరేంజ్ చేయడం లేదు అంటే కృష్ణకి ఇంకా అంతకన్నా పెద్ద ప్లాన్ ఉంది. అంటే మనం ప్రతిదీ కూడా జనరలైజ్ చెయ్యలేమన్నమాట. ఏ సిచ్యువేషన్ లో ఎలా చేస్తారు కృష్ణ ఏంటి అనేది మనం చెప్పలేము. బట్ ఏంటి అంటే ఏది జరిగినా గానీ కృష్ణ విల్తోనే, కృష్ణ కృపతోనే జరుగుతుంది. కృష్ణ మనకి మంచి జరిగేలాగానే చేస్తారు. అదొక్కటి మాత్రం ఫిక్స్ గా గుర్తుపెట్టుకుంటాం. మాతాజీ అయితే ఒక్క డౌట్ మాది. ఇక అంటే ఇక్కడ ఎవరికైనా ఒంట్లో బాగోలేనప్పుడు ఎవరైనా ఎగ్జామ్స్ కి వెళ్తారు అన్నప్పుడు ఒక్కొక్క మాల చేస్తున్నాను మాతాజీ. అది కూడా కొంచెం సక్సెస్ అవుతుంది మాతాజీ. కొంచెం బాగా బాగోలేని వాళ్ళకి కూడా కొంచెం జపం చేస్తున్నాను, ఒక మాల చేస్తున్నాను మాతాజీ నేను. చేయొచ్చు మాతాజీ, చేయొచ్చు. మనకు ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా, ఎవరికైనా ఎగ్జామ్స్ రాస్తున్నా ఇలా చేస్తూ ఉంటారు మాలలు. అందులో తప్పులేదు మాతాజీ. కృష్ణ నీ కృప వాళ్ళ పైన చూపించు అని చెప్పి మనం కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఎక్కడ తప్పు వస్తుందంటే, నీ కృప ఇలా చూపిస్తేనే నీ కృప చూపించినట్టు అనుకుంటాను చూసారా, అక్కడ తప్పు అవుతుంది అనమాట. అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మనం కృష్ణకి జపం చేస్తాం. అంటే ఈ రిజల్ట్ వస్తేనే నీ కృప చూపించినట్టు, రిజల్ట్ వేరేలాగా వచ్చిందంటే నేను జపం చేసినా ప్రయోజనం లేదు, నీ కృప చూపించలేదు అనుకుంటాం కాబట్టే తప్పు. కానీ ఏదైనా కానీ రిజల్ట్ అది కూడా కృష్ణ కృప అని తీసుకున్నప్పుడు ఒక రౌండ్ ఏంటి ఎన్ని రౌండ్లైనా చేసుకోవచ్చు. మనం వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ఒక్కటే అంటే మనం ఇదే రిజల్ట్ కావాలి అని కోరుకుంటూ కృష్ణ అదిస్తేనే కృప చూపించినట్టు అని క్యాలిక్యులేషన్ పెట్టుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అలా కాకుండా వాళ్ళకి మంచి చేయి కృష్ణ, ఆ మంచి అనేది మంచి రిజల్ట్ ఇవ్వడంలో అయినా చెయ్యి, రిజల్ట్ తారుమారయ్యినా మంచి జరిగినా చెయ్యి, ఏదైనా చెయ్యి, దట్ ఈస్ యువర్ విష్. నాకు మాత్రం నీ పైన నమ్మకం ఉంది, నువ్వేం చేసినా మంచే చేస్తావు. సో వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో నేను ఈ మాల చేస్తున్నాను, నీ కృప వాళ్ళపైన చూపించు, అంతవరకు మాత్రమే ఉంటే మీరు ఆ రిజల్ట్స్ పైన అప్పుడు కూడా మీరు అటాచ్ అవ్వకుండా డిటాచ్ అయిపోయి ఉంటున్నారు. అదే 15 రోజులు నేను చేయలేదు మాతాజీ మాల, అసలు ఒంట్లో బాగాలేదు మాట, చేయలేకపోయాను. మొన్న కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోయేది అనమాట, మనసు బాగోక. మొన్న మాత్రం ఒకసారి కొంచెం బాగుంటే 15 రోజులు మాల చేయకపోవడము, ఆ రోజు మార్నింగ్ ఒక 5 times చేశాను, నైట్ ఏమో కొంచెం, అప్పుడు మళ్ళీ 1 hour అలాగా ఒక 7 మాల అలా చేశాను మాతాజీ. అప్పుడు నాకు భక్తి అంటే నాకు అనిపించింది మాతాజీ, భక్తి అంటూ ఉంటే అప్పుడు దాని రుచి మనకు తెలుస్తుంది మాతాజీ అన్నట్టు తెలిసింది మాతాజీ అప్పుడు నాకు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మాతాజీ భాగవతం 4వ స్కందంలో చదివాము. అంటే భౌతిక కోరికలు ఏ చిన్న అంత భౌతిక కోరిక అడిగినా ఇంకా మాయలో నువ్వు చిక్కుకోనున్నావు అని 4వ స్కందంలో క్లియర్గా ఉంది మాతాజీ. అయితే మీరు అన్నట్టుగా మీరు ఇచ్చిన సొల్యూషన్ ఒకవేళ కోరితే కృష్ణపై వదిలేయండి ఫలితాన్ని అని కూడా అది ఉంది మాతాజీ. అది ఇప్పుడు నేను చదివింది, మీరేంటంటే ఇది కూడా క్లారిటీగా ఇచ్చారు. అంటే ఏమాత్రము అడిగినా మీరు ఇంకా మాయలో చిక్కుకొని ఉన్నారు. దానికి సొల్యూషన్ ఏంటంటే కృష్ణపై ఫలితాన్ని వదిలేయండి. బాగుంది మాతాజీ. ఓకే, హరే కృష్ణ. స్వాతి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఏదైనా మనం పని అది జరగలేదు అంటే మనం బాధపడతాం. మీ వాయిస్ క్లియర్ గా లేదు మాతాజీ, కొంచెం రీసౌండ్ వస్తుంది, అర్థం కాదు. హరే కృష్ణ. కొంచెం అట్లా రీసౌండ్ వస్తున్నట్లు వినిపిస్తుంది, పర్లేదు చెప్పండి మాతాజీ. ఇప్పుడు క్లియర్. ఇప్పుడు మనం ఏదైనా పని చేసినప్పుడు అది మనకి జరగలేదు అంటే దానివల్ల మనం బాధపడతాం కదా మాతాజీ. అంటే అది మన కర్మ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు కదా మాతాజీ. కర్మ కూడా అయ్యి ఉండొచ్చు మాతాజీ, కర్మ కూడా అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు రీజన్. సో ఒకటి నేను చేసుకున్నదే నేను అనుభవిస్తున్నాను. అండ్ చాలా సార్లు ఏమైతుంది అంటే కృష్ణకి కర్మని దాటి కూడా ఇవ్వగలిగే శక్తి ఉంటది ఒక్కోసారి.
సో ఇవ్వచ్చు, కానీ కృష్ణ ఇవ్వడం లేదు అంటే అది నా మంచి కోసమే చేస్తున్నారు అని కూడా ఆలోచించాలి. ఓకే Yes, Maharaj. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్, కన్సర్న్స్, ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి? థ్యాంక్ యూ మాతాజీ. ఈరోజు ఫిలాసఫీకి వెళ్తే ఎన్ని అడిగినా అవుతుంటుంది. ఓకే, మీ క్లాస్ చెప్పే ఇది వల్ల నేను కూడా డైలీ కూర్చొని చదవడము, పాయింట్స్ రాయడము, చైతన్య చరణ్ ప్రభుజీ బ్లాగ్స్ చదివి రాసుకోవడము, సో ఇవన్నీ నాకు కూడా అంటే ఈ క్లాస్ పుణ్యమా అని చెప్పి నేను కూడా కొంచెం ఈ సేవలో ఉండి తెలుసుకోగలుగుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ప్రభుజీ. మా మాతాజీ అదృష్టం. తెలుగులో ఉంటావా లింకులు? తెలుగులో ఉంటావా అవన్నీ? లేదు ప్రభుజీ, ఇంగ్లీష్ లో ఉంటాయి. అదే. అంటే ఒక్క శ్లోకంకి ఎన్నో ఎన్నో విషయాలు చాలా కలిపి యాడ్ చేసి చెప్తున్నారు మాతాజీ. అది చాలా చాలా వెంటనే ఒక్కసారి విని రెండోసారి రికార్డింగ్ లో ఉంటే మైండ్కి ఎక్కిపోతున్నాయి మాతాజీ. చాలా థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. చైతన్య చరణ్ ప్రభుజీ బ్లాగ్స్ మాతాజీ, అదేం లేదు, చదివింది చదివినట్టు పాయింట్లు రాసి చెప్తున్నాను అంతే. సో జస్ట్ రిపీట్ చేస్తున్నా ఒక ప్యారెట్ లాగా మాతాజీ అంతే. దాని భాష్యం అది చదివితే కరెక్ట్ గా అలా అర్థమైపోతున్నాయి మాతాజీ వెంటనే. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చైతన్య చరణ్ ప్రభుజీది ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంటాయా లెక్చర్స్ అన్ని? అవును మాతాజీ, ఇంగ్లీష్ లోనే ఉంటాయి. మాకు షేర్ చేయండి అవి. మీకు గీతా డైలీ అని వెబ్సైట్ ఉంటుంది, అందులో ప్రతి శ్లోకం పైన కూడా ప్రభుజీవి కొన్ని బ్లాగ్స్ ఉంటాయి, ఒక్కొక్క శ్లోకం పైన ఎక్స్ప్లెనేషన్ ఉంటది. సో మీరు చదవగలిగినట్లయితే అందులో ఓపెన్ చేసి చదవచ్చు మీరు, gitaDaily.com అని. గీతా డైలీ ఏంటి మాతాజీ? వెబ్సైట్ మాతాజీ? వెబ్సైట్ గీతా డైలీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. సో శ్రీల ప్రభుపాద్ ఇచ్చిన పర్పోర్ట్స్ అండ్ చైతన్య చరణ్ ప్రభుజీ ఇచ్చిన బ్లాగ్స్ రెండు చదివితే చాలా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఆ శ్లోక పైన. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం వచ్చాక చాలా విపులంగా అందులో రాశారు ఆ ప్రభుజీ. ఇంతకు ముందు భగవద్గీత అంటే చదివినా అర్థం అయ్యేది కాదు మాతాజీ. ఇంకా నేనైతే చాలా సార్లు చదివాను, అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకైతే. ఇప్పటికీ ఇంకా మీరు చాలా బాగా చెప్తున్నారు, ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత అర్థం అవ్వడానికి కూడా ఇంకొకటి ఏంటి అంటే, భగవద్గీత అనేది నార్మల్ బుక్ కాదు. భగవద్గీత మనం ఏదో అకాడమిక్ బుక్ లేకపోతే ఏదో నోవెల్ బుక్, మనకు బయట దొరికే నార్మల్ బుక్స్ అట్లా కాదనమాట. భగవద్గీత అనేది సాక్షాత్తు భగవంతుడు మాట్లాడింది కాబట్టి, భగవంతుడు మాట్లాడింది మనకి అర్థం అవ్వాలి అంటే భగవంతుని కృప ఉండాలి. భగవంతుని కృప లేకుండా మనం అర్థం చేసుకోలేము భగవద్గీత. భగవంతుని కృప రావాలంటే ఏం చేయాలి తెలుసా? భగవంతుణ్ణి ఆరాధించే భగవద్ భక్తుల ద్వారా మనం భగవద్గీత వినాలి. సో భక్తుల ద్వారా విన్నప్పుడు ఏమైతుంది అంటే, అందుకే శ్రీల ప్రభుపాద్ ఇచ్చిన పర్పోర్ట్స్ మనం చదువుతూ, గొప్ప గొప్ప డివోటీస్ ఇచ్చిన ఈ బ్లాగ్స్ కానీ ఇట్లాంటివన్నీ మనం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతాయి, ఎందుకంటే ఈజీగా ఇస్తారనమాట. సో భగవంతుని కృపని వాళ్ళు అలా ట్రాన్స్ఫర్ చేస్తారు, మనం భక్తుల ద్వారా వెళ్తున్నాం కదా, సో భగవంతుని కృప దొరుకుతుంది అనమాట. అలా కాదు నేను భక్తుని ద్వారా వెళ్ళడం లేదనుకోండి, చాలా కష్టతరం, మన ఒక్కళ్ళకి మనకు అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. మనం ఈ మార్గంలో వెళ్తున్నాం కాబట్టి, అండ్ దానికి తోడు మనం చాంటింగ్ కూడా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మన చేతన వికసితం అవుతూ ఉంటుంది అనమాట, ఇంకా కృప తోడవుతుంది, అప్పుడు మనం భగవద్గీత అర్థం చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. మాతాజీ అంటే భగవంతుడికి భక్తుడికి వారధిగా ఒక గురువు అన్నది ఉండాలి. అది ఉంటే మాత్రం తప్పకుండా భగవంతుని చేరుకోవచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేం క్వశ్చన్స్ లేదంటే క్లాస్ ఎండ్ చేద్దాం మనం. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू सो मच माताजी. ధన్యవాదాలు మాతాజీ. हरे ప్రణామ్ మాతాజీ. धन्यवाद. हरे कृष्ण. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. हरे कृष्ण. धन्यवाद. प्रणाम.